గత నెలలో జరిగిన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. గత నెల 22 నుంచి 29 వరకు పరీక్షలు జరగగా 4,13,000 మంది హాజరయ్యారు. ఫలితాలను ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేయనుంది ఇంటర్ బోర్డు. ఫలితాలను వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అనుష, నాంపల్లి తెలంగాణ ఇంటర్ బోర్డు లో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించిన ఫలితాలు కూడా ఈ రోజు విడుదల కావున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఇటు తెలంగాణ ఇంటర్ బోర్డు కూడా ఫలితాలకు సంబంధించి కూడా ఏర్పాటు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇప్పటికే ఇటు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మే 22 నుంచి 29 వరకు కూడా జరిగాయి. మరి మూల్యాంకన ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ మూల్యాంకన ప్రక్రియ కూడా జూన్ 6వ తేదీ కూడా ముగిసింది. తర్వాత మరోసారి ఫలితాల వెరిఫికేషన్ చేసి కంప్యూటరీకరణ ప్రక్రియ కూడా పూర్తి చేసి మరి ఈ రోజు మధ్యాహ్నం కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్ సంబంధించి అడ్వాన్స్ సప్లిమెంటరీ సంబంధించి కూడా ఫలితాలు కూడా ఈ రోజు అధికారులు కూడా వెల్లడి చేయనున్నారు. మరి ఈసారి చూస్తే మాత్రం లాస్ట్ టైం తో పోలిస్తే ఈసారి ఇంటర్ ఫలితాల్లో కూడా ఎక్కువగా బాలికలు పై చేయిగా నిలిచారు. ఈసారి దాదాపు 75% పైగా ఫలితాలు కూడా వచ్చాయి. కాబట్టి ఎవరైతే కొద్ది మార్కులతో ఫెయిల్ అయ్యారో వాళ్ళంతా కూడా అడ్వాన్స్ సప్లిమెంటరీ కూడా కట్టడం జరిగింది. అదేవిధంగా ఇటు సంబంధించి పరీక్షలు కూడా సమర్థవంతంగా నిర్వహించింది ఇంటర్ బోర్డ్. మరి ఈ నేపథ్యంలో మే 22 నుంచి 29 వరకు కూడా అడ్వాన్స్ సప్లిమెంటరీ నిర్వహించారు. అదేవిధంగా మరి ఈ నేపథ్యంలో మరి ఫలితాలకు సంబంధించి కూడా ఇటు తల్లిదండ్రులు కూడా కొంతవరకు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్ ఫలితాలను కూడా విద్యార్థులకు సెకండ్ మెట్ గా భావిస్తారు. ఎందుకంటే 10th తర్వాత ఇంటర్ చాలా ప్రయారిటీ ఉంటుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఎవరైతే కొద్ది మార్కుల తేడాతో ఎవరైతే ఇంటర్ ఎగ్జామ్స్ లో అంటే ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ లో ఫెయిల్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది మరో అవకాశం. ఎందుకంటే వెంటనే మళ్ళీ వాళ్ళు డిగ్రీలో జాయిన్ కావడం కానీ ఇటు ఫస్ట్ ఇయర్ లో ఫెయిల్ అయిన వాళ్ళు మరి పాస్ అయితే సెకండ్ ఇయర్ వెళ్ళడానికి కూడా ఇది ఒక అవకాశంగా ఉంటుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం ఇంటర్ బోర్డు సంబంధించి అధికారులు కూడా మరి తెలంగాణ సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు కూడా ఈ రోజు రిలీజ్ చేయబోతున్నారు. మరి ఇంటర్ బోర్డు వెబ్సైట్ లో కూడా ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్ అనే ఆప్షన్ లో క్లిక్ చేస్తే మరి వాళ్ళ విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్ తో పాటు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే సబ్మిట్ చేయగానే వెంటనే స్క్రీన్ పై కూడా రిజల్ట్ డౌన్లోడ్ అవుతుంది. అవి ప్రింట్అవుట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో పాస్ అయిన వారు సెకండ్ ఇయర్ వెళ్ళడానికి కానీ ఇంటర్ సెకండ్ ఇయర్ లో పాస్ అయిన వారు డిగ్రీకి వెళ్ళడానికి కూడా మరి ఇది ఒక అవకాశంగా భావించవచ్చు. ఎందుకంటే ఈసారి మాత్రం ఫెయిల్ అయితే మాత్రం వాళ్ళ 1 year వరకు కూడా వాళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ ఫలితాలపై కూడా ఇటు తల్లిదండ్రులు ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు అడ్వాన్స్ సప్లిమెంటరీ కట్టిన వాళ్ళు కూడా కొంతవరకు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పటికే ఇటు సమర్థవంతంగా పరీక్షలు కూడా నిర్వహించింది ఇంటర్ బోర్డు. మరి ఎక్కడ ఎలాంటి తప్పిదాలు జరగకుండా మరి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కొంతవరకు పేపర్ లీకేజ్ వివరంతో కొంతవరకు గవర్నమెంట్ తలనొప్పిగా మారింది. మరి ఈ నేపథ్యంలో ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇటు 10th పరీక్షలు కానీ ఇంటర్ పరీక్షలు కానీ చాలా సమర్థవంతంగా నిర్వహించారు. మరి మొన్నటే మనం చూసా దాదాపు 2 నెలల క్రితం కూడా ఇటు ఇంటర్ ఫలితాలు వచ్చినప్పుడు కూడా చాలా పగడ్బందీగా మూల్యాంకనం కానీ తర్వాత కంప్యూటరీకరణ కానీ అంతా పగడ్బందీగా చేశారు. వెరిఫికేషన్ కూడా పూర్తి చేసి ఫలితాలు కూడా లాస్ట్ టైం కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ ఫలితాల్లో కూడా మరి చూసుకుంటే మాత్రం ఇటు బాలుల కంటే బాలికల పై నిలిచారు. మరి గత ఏడాదితో పోతే మాత్రం ఈసారి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ ఫలితాల్లో కూడా ఎక్కువగా పర్సెంటేజ్ కూడా నమోదైంది. లాస్ట్ ఇయర్ తో పోతే ఈసారి ఒక 5% కూడా పెరిగింది మనం చూసాం. కాబట్టి మరి ఈ యొక్క అడ్వాన్స్ సప్లిమెంటరీ సంబంధించి పరీక్ష ఫలితాల్లో మరి ఎవరి పై నిలుస్తుందో చూడాలి. మరి లాస్ట్ టైం అయితే మాత్రం కొంతవరకు ఫలితాల్లో కొంతవరకు హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ కూడా మరి ఈసారి అడ్వాన్స్ సప్లిమెంటరీలో మాత్రం మరి పూర్తి స్థాయిలో అందరూ పాస్ కావాలని కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఒక మరో అవకాశం కాబట్టి మరి తర్వాత అవకాశం ఉంటుంది. మరి 1 year కూడా ఖాళీగా ఉండాల్సి ఉంటుంది కాబట్టి మరి ఇప్పటికే విద్యార్థులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుస్తున్నారు ఇంటర్మీడియట్ ఫలితాల కోసం. మరి ఈ రోజు మధ్యాహ్నం నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారులు రిలీజ్ చేయనున్నారు. అయితే సతీష్, మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాశారు? ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 15,000 పైగా
ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన విద్యార్థులు, అదేవిధంగా సెకండ్ ఇయర్ సంబంధించి కూడా ఒక మరో 12,000కు పైగా విద్యార్థులు కూడా రాసినట్టుగా తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి కూడా ఇంకా మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈసారి ఎంతమంది పాస్ అవుతున్నారు, మరి లాస్ట్ టైం కూడా పాస్ పర్సంటేజ్ అంటే అడ్వాన్స్ సప్లిమెంటరీలో కూడా ఎక్కువగా పాస్ అయిన విద్యార్థులు ఉన్నారు కాబట్టి మరి ఈసారి ఇటు పాస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా అవకాశం ఉంది. మరి ఫలితాల నేపథ్యంలో మరి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు కూడా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి మరి ఇటు విద్యార్థులు కూడా అదేవిధంగా తల్లిదండ్రులు కూడా కొంతవరకు ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. మన అనుష. రైట్ సతీష్, థ్యాంక్ యూ.